ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రభు ప్రేమను బట్టి మీ అందరూ మరి మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు. చాలామంది ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం ఏంటంటే ఈస్టర్ శుభ సందర్భంగా మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. అనగా మనందరం మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈరోజు యేసు ప్రభు సమాధిని గెలిచాడని, సమాధిని తిరిగి లేచాడని ఎంతో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ప్రభువుని మహిమ పరుస్తున్నారు. ప్రభువుకు మహిమ అంటే పునరుత్థానుడైన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ చూసినా ఎవరిలో నోట ఉన్నా కూడా యేసు ప్రభు సమాధిని గెలిచాడు. ఆయన సమాధి ఖాళీ సమాధి, ఆయన లేచి ఉన్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, మార్కు సువార్త 16 అధ్యాయము 6వ వచనం చదువుదాం. అందుకతడు కలవరపడి నజరేయుడు యేసును ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు రాజా. ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు సమాధిని తిరిగి లేచాడు. ప్రపంచంలో ఎక్కడ ఎవరిని చూడండి, ఈరోజు ఎంతోమంది చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. మన పూర్వీకులు ఎంతోమంది చనిపోయారు. ఎవరు కూడా సమాధిని తిరిగి లేచినట్లు ఎక్కడా లేదు. కానీ యేసు ప్రభు మాత్రమే సమాధిని తిరిగి లేచాడు. ఎంత అద్భుతం! 3వ దినమున ఆయన సమాధిని తిరిగి లేచాడంటే 3 రోజులకి ఇప్పుడు చనిపోయిన వాడి బాడీ ఎలా అవుతుంది? కుళ్ళిపోతుంది, కంపు వస్తుంది. అంతెందుకు, ఇప్పుడు చనిపోయిన కొన్ని గంటలకే బాడీ ఇదంతా స్మెల్ వస్తుందని బాక్సులో పెడుతున్నారు, ఐస్ బాక్సులో పెడుతున్నారు. ఎందుకంటే స్మెల్ రాకుండా, బాడీ పాడవకుండా ఎంతోమంది ఇలా చేస్తున్నారు. కానీ యేసు ప్రభు 3వ దినాన మృత్యుంజయుడే లేచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదా ఈ మార్కు సువార్త 16 అధ్యాయంలో, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. చూడండి, మరి యూదుల ఆచార ప్రకారం వాళ్ళు కొన్ని సుగంధ ద్రవ్యాలతో చనిపోయిన ఈ బాడీ, వాళ్ళ బాడీకి ఆ సుగంధ ద్రవ్యాలు లేపనాలుగా అవి రాసి భద్రపరుస్తారు. అయితే ఆ విధంగానే వీరు మగ్ధలేని మరియా, వేరొక మరియా, వీరు సలోమి, కొంతమంది. ఈ మగ్ధలేని మరియా 7 దయ్యాల నుంచి ఆ విడుదల పొందింది. ఈమెకు యేసు ప్రభు స్వస్థత విడుదల ఇచ్చారు. ఆమెలో ఉన్న దురాత్మను గద్దించగాని దురాత్మను పారిపోయాయి. అప్పటి నుండి ఆమె కృతజ్ఞత కలిగి ప్రభు దేహానికి కొన్ని ఖరీదైన అత్తరు, సుగంధ ద్రవ్యాలు రాయాలి, పూయాలి అనుకొని పెందలకడే, మరి ఈ పెందలకడని స్త్రీలు కొంతమంది చూడండి ఇలా భయపడిపోతారు. కానీ సమాధి దగ్గరకు రావటానికి ఎంత సాహసం వేళలో. మగ్ధలేని మరియా, మరి వేరొక మరియా, సలోమి, కొందరు స్త్రీలు పెందలకాడి ఉదయాన్నే లేచి వస్తున్నారు. అంటే ఎంత చురుకైన వారు చూడండి. వీళ్ళు పెందలకాడి వచ్చి యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయాలని వచ్చారు. చూడండి ఆ టైంలో ఏం జరిగిందట. 2వ వచనంలో, వారు ఆదివారం పెందలకడ లేచి సూర్యోదయం అయినప్పుడు అది వీళ్ళు ఏమనుకుంటున్నారు, పెందలకడ లేచి సమాధి ఎద్దుకు వచ్చి మనం వెళ్తున్నాం. ఆ రాయి సుమారు 2 టన్నులు బరువు ఉంటుందట. ఇప్పుడు వీళ్ళలో కలవరం ఏంటంటే, ఆ రాయి ఎవరు తీస్తారు? మనం వెళ్తున్నాం, అందరూ ఇక్కడ స్త్రీలు ఉన్నాం. ఇప్పుడు ఆ రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారు, ఎవరు తెరుస్తారు? లోపలున్న ఆ ప్రభు దేహానికి ఇవి రాయాలి కదా అనుకుంటున్నారు. ఆ టైంలో ఏం జరిగిందట, చెప్పుకొని చుండిరి. కన్నులెత్తి చూడగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు వచ్చారు. రాగానే ఆ సమాధి దగ్గర కళ్ళు చూడగానే రాయి పొర్లి ఉండేటి అదంతా దొర్లించబడింది.
అడ్డుగా ఆ పెద్ద 2 టన్నుల రాయి, అది కొంతమంది చాలామంది వచ్చి ఆ రాయి అడ్డం పెట్టారు సమాధికి. ఎందుకంటే ఆ సమాధిని నేను చూసా, యెరూషలేం ప్రాంతానికి 2 సార్లు వెళ్ళాను. ఇప్పుడు యేసు ప్రభు సమాధి తెరచిన సమాధి. ఇప్పుడు కనుక సమాధి మనం వెళ్ళి 3వ రోజు తెరిస్తే ఇప్పుడున్న బాడీ చనిపోయిన వాడు స్మెల్ వచ్చేసి భయంకర, అక్కడ ఎవరు ఉండలేరు. కానీ యేసు ప్రభు సమాధి ఏంటంటే ఆయన లేచి సజీవుడిగా లేచాడు, సమాధిని గెలిచాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ సమాధి ఓడిపోయింది, సమాధిని గెలిచాడు ఆయన. అలాగే పెద్ద రాయి సమాధికి అడ్డుగా పెట్టారు. ఇప్పుడు ఆ రాయి దొర్లించబడింది, అంటే ఆ రాయి కూడా ఓడిపోయింది యేసయ్య దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, కనుక సజీవుడైన యేసును మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ చదవండి. ఆ రాయి ఎంతో పెద్దది. వారు ప్రవేశించి ఇక్కడ ఎవరు? దేవదూత. యేసు ప్రభు ఒక సమాధిలో ఆ తలగడ దగ్గర దేవదూత అలా ఉన్నారు కాపలాగా. వీరు వచ్చి ఈ స్త్రీలు కలవరపడిపోయారు, భయపడిపోయారు. ఎవరు? తెల్లని వస్త్రాలతో ధరించున్నారు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు? అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఆయన ఎదుట సమాధి ఓడిపోయింది, రాయి ఓడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ రాయికి ముద్రేశారు, సీలేశారు. ఇంక అది రాను వారు, ప్రభుత్వ వారు మాత్రమే అది ఓపెన్ చేయాలి. ముద్రేసేసారు, సీలేసారు మాట. ఎవరు దీన్ని ముట్టుకోకూడదు. ముద్ర ఓడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యం. కావలి వారు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కావలి వారు చూస్తే అరే యేసు ప్రభు సమాధి తెరిచి, వీళ్ళు భయపడిపోతున్నారు. ఇప్పుడు మేమేం చెప్పాలి? రాజుగారు అడిగితే మమ్మల్ని యేసు ప్రభు సెలువులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన 3వ దినాలు తిరిగి లెగుస్తారంటే ఈ కావలి వారు ఏం చేస్తారు? కావలా గాయటనుకున్నారు. రాత్రంతా వాళ్ళు మెలకుగానే ఉన్నారు. కానీ ఎలా వెళ్ళిపోయారు? ఆ సమాధి ఎలా తెరవబడిందో, సమాధి రాయి ఎలా పొర్లించబడిందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. చూడండి, ఇప్పుడు వాళ్ళు కలవరపడుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేరు, వారు ఆయన ఉంచిన స్థలం చూడండి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడని ఆయన మీకు చెప్పినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవదూత ద్వారా వాళ్ళ వర్తమానం తెలుసు. ఆయన లేరు, ఆయన లేచి ఉన్నారనగానే ప్రియ దేవుని బిడ్డారు, వీళ్ళలో కలవరం ఏంటా? ఆ ప్రభు అట్టి వీళ్ళు అసలు ప్రభు 3వ దినం తిరిగి లెగుస్తారన్న ఆలోచన మర్చిపోయారు. వీళ్ళు స్త్రీలు కదా, వీళ్ళు కంగారు. అయ్యో నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారేమని కంగారు పడుతున్నారు. ఆ టైంలో చూడండి, ఆదివారమున 9వ వచనం చదివినట్లయితే, ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి అది మొట్టమొదటగా సమాధిలో నుండి ప్రభు లేచడు. ఆ యొక్క స్త్రీ చూస్తుంది, మగ్దలేని మరియ. అంటే వీళ్ళందరూ మిగతా స్త్రీలు వెళ్ళిపోయినా సరే ఈమె ధైర్యముతో నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని కనుగొనాలి, ఏడుస్తుంది సమాధి దగ్గర. మిగతా వాళ్ళందరూ అయ్యో సమాధి ఖాళీగా ఉందని వెళ్ళిపోయారు వెనక్కి. కానీ మగ్దలేని మరియు మాత్రం ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఆమె జీవితాన్ని నిలబెట్టాడు, ఆమెను బాగు చేశాడు, ఆమెను స్వస్థపరిచాడు. చనిపోవలసిన ఆమె దయ్యాలు బట్టి ఎంతో బలహీనపడిన ఆమెను ప్రభు బాగు చేశాడని ఆమె ఏం చేస్తుందంటే అలాగే సమాధి దగ్గర కనిపెట్టుకున్నది. నా ప్రభుని ఎవరైనా తీసుకెళ్ళారేమో, నా ప్రభుని నేను ఎలాగైనా. ఆమె చూడండి సాహసం ఏమంటుంది, ఏడుస్తూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 11వ వచనంలో అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయినా ఈమె మాత్రం ఏడుస్తూ ఉంటుంది. చదువుదా. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. వంగి చూడగా యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును అది. ఆమె ఇప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉంది, ఆ ఏడుస్తూ ఉంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారని. ఈలోపు సమాధి దగ్గర తల దగ్గర ఒకళ్ళు, కాళ్ళ దగ్గర 2 దేవదూతలు అక్కడ ప్రభు దగ్గర సమాధి పెట్టి దగ్గర ఉన్నారు. ఆ సమాధి ఎక్కడైతే ఆ సమాధి ఉందో ఆ స్థలములో తల దగ్గర కాళ్ళ దగ్గర 2 దేవదూతలు వాళ్ళు కాపుదలుగా ఉన్నట్టున్నారు, కావలాగా. చూడండి, అప్పుడు ఏమంటున్నారు వారు? ఆమెతో ఏమన్నారు వారు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటున్నారు. ఎందుకు ఏడ్చున్నావని
ఆమెను అడగగా ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయేది, ఆయన ఎక్కడో అక్కడ ఉంచుతురో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి చూసిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టాడు. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవదూతలేమో అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మానంగలే? ఆమె ఏడుస్తున్నా, ప్రభుని ఎవరు ఎత్తుకొని వెళ్ళారయ్యా, నా ప్రభుని ఎవరు ఎత్తుకొని ఇట్లా వెనక తిరగానే వెనక యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు. ఆయన మహిమ దేహంతో ఉన్నారు కనుక ఈమె యేసు ప్రభుని గుర్తుపట్ల. ఆమె ఏమనుకుంది, సమాధి తోటలో మరి ఆ సమాధి పెట్టలో యేసు ప్రభు లేచాడు అనుకోవటల్లా. యేసు ప్రభు లేచాడు అనుకోకుండా నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు, అయ్యో ఈ దేహాన్ని ఎవరో తీసుకెళ్లారు, ఎవరో కుట్రదారు, ఎవరో కక్ష పట్టినోళ్ళు ఈ ప్రభు దేహాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, ఏడుస్తుంది. వెంటనే యేసు ప్రభు ఆమె ప్రత్యక్షమయ్యారు. చూడండి, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అడగగా తోటమాలి అనుకొని, అయ్యా అది ఇప్పుడు ఏమనుకుంటుంది, ఆయన యేసు ప్రభు అనుకోవటలా, అనుకోకుండా ఆయన తోటమాలి అనుకుంటుంది. అయ్యా నువ్వేమైనా యేసు ప్రభుని ఆ బోధకుడిని ఆ రబ్బుని తీసుకుని వెళ్ళేమో చెప్పయ్యా, నేను మోసుకుని వెళ్తాను, ఎక్కడున్నాడో నేను, అంత సాహసం అంటుంది, నేను వెళ్ళి మోసుకొని తీసుకెళ్తానంట. ఆమె చూడండి ఎంత త్యాగం, ఎంత ధైర్యం, ప్రభు కోసం నేను ఏవైనా చేస్తాను అన్న మనసు. ఈరోజు క్రైస్తవ సోదరులారా, నీకు ఆ మనసు ఉందా? నీకు ఆ కృతజ్ఞత ఉందా? నువ్వు చనిపోయే స్థితిలో కూడా ప్రభు నిన్ను బాగు చేశాడు. నువ్వెంతో బలహీనమైన స్థితిలో నిన్ను ముట్టాడు ఆయన, నువ్వెన్నో సమస్యలు నిన్ను లేవనెత్తాడు. అలాంటి కృతజ్ఞత ఉందా? కొంతమంది ఎలా ఉన్నారంటే, మేలు జరిగినప్పుడు దేవా ఎంత గొప్ప దేవుడు అంటారు, కష్టం రాగానే దేవుడు ఏం మేలు చేస్తాడు నాకు, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టారు అనుకుంటారు కొంతమంది. ఆయన చేయి విడిచిపెట్టాడు. సోదరులారా, మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేయరు. మనుషులు కల్లబొలి మాటలు చెప్తారు, మనుషులు అబద్ధపు మాటలు చెప్తారు. మన దేవుడు ఎప్పుడు మనల్ని మోసం చేయడు. మనుషులు మోసం చేస్తారు, మనుషులు మనల్ని కలవరపరుస్తారు, మనుషులు అబద్ధపు మాటలు చెప్తారు, మేలు జరిగినంత వరకే. కొంతమంది భ్రమపరుస్తారు. టీవీలో కూడా చాలామంది మనల్ని ఎన్నో రకాలుగా భ్రమపరిచేవాళ్ళు ఉంటారు, మనల్ని మోసగించేవాళ్ళు ఉంటారు, మనల్ని ఏదో ఒక విధంగా కలవర పెట్టాలని వాళ్ళు ఉంటారు. కొంతమంది అయ్యా మీరు వర్తమానం చెప్పి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అంటారు. మనల్ని ఏదో విధంగా భ్రమపరుస్తూ ఉంటారు. ఉట్టిదే కొన్ని అబద్ధపు మాటలు చెప్తారు కొంతమంది. అలా వాళ్ళు చేసేది ఏమి లేకపోయినా మళ్ళీ వెంటనే మీ నెంబర్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ మనుషులు మనకి అబద్ధపు మాటలు చెప్తారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆమెని అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, నీవు ఎవరిని ఎదుగుచున్నావంటే ఆమె తోటమాలి అనుకుంటుంది. అయ్యో నా ప్రభు అనుకోవటలా, నా ప్రభువే ఇక్కడ ఉన్నాడు అనుకో. యేసు ప్రభు అక్కడ మహిమదేహంతో ఉండలేకే ఆమె తోటమాలి అనుకుని అంటుంది, అయ్యా నా ప్రభుని ఏమన్నా ఎత్తుకెళ్ళేమో చెప్పయ్యా, ఎక్కడని పెట్టేమో చెప్తే నేను వెళ్ళి తీసుకొస్తాను, నేను మోసుకొని వెళ్తూ వస్తానయ్యా, నా ప్రభువుని ఎక్కడ పెట్టేది చెప్పండి అంటే, ఈలోపు ప్రభు ఏమన్నారు, యేసు ఆమెను చూసి మరియాని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్వరము, ఆ యొక్క ప్రేమతో పిలిచిన స్వరము ఏమి యొక్క చెవిని పడగానే మరియా, చూడండి ఎంత కమ్మని పిలుపు, ఎంత చక్కని పిలుపు, మధురమైన పిలుపు. మనలో ఉంటారు కొంతమంది ఇష్టానుసారంగా నోటితో మాట్లాడతారు, కానీ ఆ యొక్క నా గొర్రెలు నా స్వరం విననట్లుగా ఎప్పుడైతే ప్రభు ఆమెను మరియా అనగాని వెంటనే ఇది ప్రభు స్వరం కదా, రబ్బుని అనగా బోధకుడా అని గుర్తుపట్టింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంతకుముందు తోటమాలి అనుకున్న ఈమె ఆ యేసు ప్రభు స్వరం వినగానే మరియా అంత ఆప్యాయంగా, అంత ప్రేమగా, అది పిలుపు, ప్రభు పిలిచిన పిలుపు ఆమె గుర్తు కదా, వెంటనే గుర్తుపట్టింది. రబ్బుని అనగాని ఏమంటున్నారు చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటకు బోధకుడా అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు మహిమ దేహంతో ఉన్నాడు, ఇంకమ్మా నన్ను ముట్టుకోవద్దు, దేవునికి మహిమ కలుగును గాక, నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి. ప్రియ దేవుని పిల్లలారా, మొట్టమొదట మగ్దలేని మరి చూసింది. ఎంత అదృష్టం, ఎంత ధన్యత. ఆయన ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో ఆ పునరుత్థానములో యేసు ప్రభువుని చూసింది. ఆమె పట్టుదల
నేను ప్రభువుని చూడాలి, ప్రభువుని కనుగొనాలి, నా ప్రభుతో ఈరోజు మాట్లాడాలి, నా ప్రభుని ఎలాగైనా సరే నేను మోసుకుపోవాలి. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీలో అలాంటి తృష్ణ ఉందా? నీలో అలాంటి మరి యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభుతో మాట్లాడాలి, యేసు ప్రభుని కనుగొనాలి అని నీలో అలాంటి ఆకాంక్ష ఉంటుందంటే తప్పకుండా దేవునితో మాట్లాడతాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదరని వాక్యం సెలవిస్తుంది. ఎవరికైతే ఈ తృష్ణ ఉందో, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్నదమ్ములారా, దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభువుని చూడాలని కోరిక ఉంటే మగ్దలేను మరియా ఆమె కోరిక ప్రభువుని చూడాలి, ప్రభువుని కనుగొనాలి. ఆమె ఆశ నెరవేర్చాడు. ఆ పునరుత్థాన మరి అందులో ఆమె పాలు పొందే కృప ఇచ్చారు దేవుడు. మొట్టమొదట మగ్దలేని మరియ చూసిందట. దేవునికి మహిమ కలుగును గాక. అందులో చూడండి 9వ వచనములో, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడింది. నెక్స్ట్ ఎవరు కనబడారట? 10వ వచనములో, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమె కనబడినని వారు విని నమ్మకపోయిరి. ఆమెతో మిగతా వచ్చిన వాళ్ళు నమ్మలా, కానీ ఆమె ఫస్ట్ చూసింది. ఆ తర్వాత 12వ వచనం చదవండి. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరిలోకి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమైంది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత యేసు ప్రభు వారు ఎమ్మాయి మార్గాన్ని వెళ్తున్న 2 పల్లెటూరు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారిద్దరికి కనపడ్డారు. దేవునికి మహిమ. వారు కూడా యేసు ప్రభుని గుర్తుపట్ల. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంత దూరం వెళ్ళలేకే ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళు ఏమన్నా, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఫస్ట్ గుర్తుపట్ల. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఉండగా వారి హృదయాలు మండాయి. 2 పల్లెటూరు వాళ్ళకి కనపడ్డారు. ఆ తర్వాత ఎవరికి కనపడ్డారట? పిమ్మట 11 మంది శిష్యుల భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మక నిమిత్తము వారి అపనమ్మిక నిమిత్తమును వారి గద్దించారు. అది తర్వాత 11 మంది శిష్యులకు ఆయన కనబడ్డారు. ఆయన ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున. హల్లెలూయా. వీళ్ళు ఏమనుకున్నారు? పేతురు యోహాను కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, కానీ 2 శిష్యులు ఈ మగ్దలేని మరియతో వీరు పరిగెత్తారు, కానీ వీరు నమ్మలేదట. వీళ్ళు కూడా ఏం చేస్తారు? మేము ప్రభు సమాధి దగ్గరికి వస్తాం, మేము కూడా ప్రభు దేహానికి మేము చూస్తాం అనుకుంటూ వచ్చారు. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరొక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో ఎత్తుకుపోయేది ఆయన ఎక్కడ ఉంచుతారో ఎదుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడిని బయలుదేరి సమాధిలో వచ్చేది. వారిద్దరు కూడి పరిగెత్తుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తు ముందుగా సమాధి వచ్చి వంగి నానబట్ల పనులు చూచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎవరు? పేతురు యోహాను. వీరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. మగ్దలేని మరియ పరిగెత్తింది, నేను ప్రభువుని చూడాలి, ప్రభువుని కనుగొనాలని పరిగెత్తి చూస్తాం. కానీ వీళ్ళిద్దరు వెనక పరిగెత్తుకుంటారు. వాళ్ళని కూడా దాటెళ్ళింది. ఆమె ఒక స్త్రీ అయినా అబలనుకోలేదు. ప్రభుని కనుగొనాలి, ప్రభుని చూడాలని ఆశ తప్ప ఇంకోటి లేదు. పరిగెత్తుకుంటే వెళ్ళలేకే ఆ సమాధిలో నారబట్టలు, సమాధి ఖాళీగా ఉంది. మళ్ళా పరిగెత్తుకుంటా వచ్చేలేకి లోపు వీళ్ళిద్దరు కూడా పరిగెత్తారు, వెనక పరిగెత్తారు. వీళ్ళు చూస్తారు ఖాళీ సమాధి. వీళ్ళు ఏం చేస్తారు? వెంటనే పేతురు యోహాన్లు అంటే ప్రభు సమాధి ఖాళీగా ఉంది కదా అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఏమో ఎవరు ఎత్తుకెళ్ళారు, ఆ ప్రభుని ఎవరు తీసుకెళ్ళి అనుకున్నారు. వాళ్ళు ఆరా కానీ అసలు ఎవరు తీసుకెళ్ళారా, ఏం జరిగిందని ఇది లేకుండా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ మాత్రం అక్కడే ఏడుస్తూ ఉంది. నా ప్రభుని చూడాలి, నా ప్రభుని కనుగొనాలి, నా ప్రభు దేహాన్ని తీసుకెళ్ళాలి. ఎంత కృతజ్ఞత! ఈ పేతురు యోహాన్లు నమ్మలేదట. అంటే ప్రభు లేచాడు మళ్ళా. ఎందుకంటే మగ్దలేని మరి చూసిన తర్వాత ప్రభు మాట్లాడాడు. మరియా అని పిలిచిన ఆ వార్త
చెప్పడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళింది, శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పింది. పేతురన్న, యోహానన్న చూడండి నేను ప్రభువును చూశానంటే, ఏమో తిక్కలుగా మాట్లాడుతుంది, ఏమేంటోలే, ప్రభువుని ఎవరో ఎత్తుకుపోతే చూడటం ఏంటా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రభు లేచాడు అని మాత్రం నమ్మలా. అందువల్ల వాళ్ళు అపనమ్మికను ఉండటం వల్ల అంటున్నారు. ఇప్పుడు 11 మంది శిష్యులు ఒక చోట ఉన్నారు, కూడి ఉన్నారు. వీరందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వారికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే వారు అపనమ్మిక చొప్పున, వారి హృదయ కాఠిన్యం చొప్పున, అంటే వాళ్ళు ఏంటి, యేసు ప్రభు చనిపోయాడు, ఆయన లెగవలేదు అనుకుంటున్నారు. అంటే యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు, యేసు ప్రభు చేసిన స్వస్థతలు చూశారు, చనిపోయిన వారు బ్రతికించడం చూశారు. అంత మాత్రమే కాదు, నేను 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు. ఇవన్నీ మర్చిపోయారు. కొంతమంది ఎలా ఉంటారంటే, లేనివాడు, ప్రభు కార్యంలో నమ్మకం ఉంచలేనివాడు. ప్రభు ఇన్ని కార్యాలు, ఇన్ని అద్భుతాలు చేస్తే ఆయనకి సమాధి ఒక లెక్క. సమాధి ఓడిపోయింది ఆయన ముందు, రాయి ఓడిపోయింది ఆయన ముందు, కావలి వారు ఓడిపోయారు. ఇన్ని ప్రత్యక్షం జరిగిన ఈ శిష్యులు ఇంకా నమ్మకం లేదు. ముద్ర ఓడిపోయింది, రాణువారు ఓడిపోయారు. ఇన్ని రకాలుగా ఓడిపోతుంటే సమాధి, అసలుగా ముఖ్యంగా ఏంటంటే మరణము కూడా ఓడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. సమాధిని గెలిచాడు, రాయిని గెలిచాడు, కావలివారి గెలిచాడు, ముద్రను గెలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎలాంటి వాడంటే జయశీలుడు. ఏమంటున్నారు ఇక్కడ, ఆయన సమాధి ఖాళీ సమాధి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ సోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు. ప్రభు సమాధి ఖాళీ సమాధి, అది తెరచిన సమాధి. ఆయన ఇప్పటికీ కూడా ఆయన సమాధి ఖాళీ సమాధి, తెరచిన సమాధి. ఎందుకంటే చూడండి, భూలోకంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రజెంటు సమాధిని చూస్తే అది తెరచిన సమాధి అంటే ఎలా ఉంటుంది, భయంకరమైన కంపు, అక్కడ ఉండలేరు, భయంకరమైన దానికి ఆ వాసనకి కొంతమంది చచ్చిపోతారు. అలాంటిది ప్రభు సమాధి తెరచిన సమాధి. ఇప్పుడు ఎంతమంది యాత్రకు చూడటానికి యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ సమాధిలో వెళ్ళి కొంతమంది పడుకోలేరు, ఎవరు మా ప్రభు సమాధి అని. నేను కూడా వెళ్ళాను. నేను 2 times వెళ్ళినప్పుడు ఆ సమాధిలో ప్రభు, దేవా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, ఎంత ధన్యత. ఆ సమాధిలో వెళ్ళి కాసేపు నా పడుకొని, ఎందుకంటే మిగతా వెనకుండా వాళ్ళు చూస్తుంటారు, త్వరగా రా రా రా. వాళ్ళు ఏంటి, అక్కడ వెనక మేము చూడాలి, అందరికి ఆశ ఉంటుంది కదా ప్రభు సమాధి అంటే. కొంతమంది వెళ్ళిపోయి ఆ సమాధిలో పడుకొని, అయ్యో మా ప్రభు సమాధి అని కొంతమంది ఏడుస్తూ, నాకెంత ధన్యత ఇచ్చావని. కొంతమంది త్వరగా రారు, మిగతా వాళ్ళు వెనక త్వరగా రా రా పిలుస్తుంటారు. ఎందుకంటే అందరికి ఆశ కదా అది చూడాలని. ప్రియ దేవుని బిడ్డలారా, మగ్దలేని మరి ఆమె ఎప్పుడైతే ఆశతో నా ప్రభుని కనుగొనాలందో ప్రభు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నీకు అలాంటి ఆశ ఉంటే తప్పకుండా ప్రభు ప్రత్యక్షత నువ్వు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన జయశీలుడు. సమాధి ఆయన ఎదుట ఓడిపోయింది, మరణం ఆయన ఎదుట ఓడిపోయింది, ప్రభుత్వాలు ఆయన ఎదుట ఓడిపోయారు, కావలి ఓడిపోయింది, ఈ రాణు వారు ఓడిపోయారు, ముద్ర కూడా ఓడిపోయిందంటే. అంత పెద్ద రాయి సీలేసేస్తే ఆ ముద్ర కూడా ఓడిపోయింది. దేవునికి మహిమ. రాయి ప్రక్కకు తొలగిపోయింది ఆయన వస్తుండగా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన సమాధి ఇప్పుడు ఖాళీ ఆయన లేడు, ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు అంటున్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాధి ఖాళీ సమాధి. కాబట్టి ఆయన జయశీలుడు, ప్రభుకే మహిమ. ఆ మృత్యుంజయుడైన యేసును మేము ఆరాధిస్తున్నాం, పునరుత్థానుడైన క్రీస్తును ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే యేసు ప్రభుని సిలువే అని ఆయన సిలువేయమని సొంత ప్రజలు యోధావారు కోరుకున్నారు, ఆయన సిలువేయమని సిలువుకు అప్పగించారు. అయితే ఆయన ఎదుటి ఇవన్నీ మరణం ఓడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం విన్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభు నీ కోసమే ఆయన మాట్లాడినాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆయన అన్నారు, ఎవరికి నా అంతట నేనే ప్రాణం పెడుతున్నాను, ఎవరో నా ప్రాణం తీయటం కాదు, నేనే నా ప్రాణం పెడుతున్నాను. ఎందుకో తెలుసా, సర్వ మానవాళి కొరకు. మరి మనందరం పాపులమే, మనందరం దౌర్భాగ్యములే. అలాంటి మన కొరకు యేసయ్య సిలువలో వేలాడాడు, సిలువలో చనిపోయాడు. అయితే ఆయన మృత్యుంజయుడా లేచాడు. ఇప్పుడు ఆయన సమాధి ఖాళీ సమాధి, ఆయన లేడు, ఆయన నజరేయుడైన యేసు ఆయన లేచి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన లేచి ఉన్నాడు కనుక
ఆ లేచి ఉన్న క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం, పునరుత్థానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఈరోజు యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో, ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, సజీవమైన కార్యాలు ఇంకా చేస్తున్నాడు. ఇప్పటికీ సజీవంగానే మరి ప్రజల మధ్య సంచరిస్తున్నాడు, ఆత్మస్వరూపిగా ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు కనుక. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పునరుత్థానుడైన క్రీస్తుని గురించి అనేక మంది జ్ఞాపకం చేసుకుంటూ మందిరాల్లో ఆరాధన జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈస్టర్ ఆరాధన అని అన్ని మందిరాలు ఈరోజు ప్రభుని స్తుతిస్తున్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆ పునరుత్థానుడైన క్రీస్తుని హృదయంలో చేర్చుకుంటావా? చేర్చుకుంటే అన్ని విషయాలు నీకు జయము దేవుడిస్తాడు. ఆమేన్. అన్నిటి మీద ఆయన జయమిచ్చే దేవుడు. ఒక్కసారి హృదయంలో చేర్చుకొని ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. మనస్ఫూర్తిగా ప్రభుని హృదయంలో చేర్చుకో. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో ఈ సందేశం విన్న ప్రతివాది మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపమని అయ్యా. ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో వారి కుటుంబాలకి జయం అనుగ్రహించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, మగ్దలేని మరియ వలె ఆతృత తృష్ణ దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పటి వరకు ఈ వర్తమానం మీరు విన్నారు కదా. దేవుడి వర్తమానం ద్వారా నీతో మాట్లాడితే ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోరి మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడిపేట. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటే మరి తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువగా మా వర్తమానాన్ని వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉందండి. మీరు చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ కనిపిస్తాయి. మరి తప్పకుండా మీరు మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల చాలామంది ఈ వర్తమానాలు వింటారు. ప్రభు వాక్యాన్ని ఇతరులకు మీరు ప్రకటించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒకవేళ మీరు కూడా ఈ స్వార్థ ఈ విధంగా చెప్పలేకపోయినా ఈ విధంగా మీరు ఇతరులకు ఈ స్వార్థను పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చేస్తారు కదా, ఇతరులకు పరిచయం చేయండి. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క మరి పరిచర్య కొరకు మేము ఎంతో దేవుని కొరకు ఈ వర్తమానాలు చెప్పడానికి ఎంతో డబ్బు మరి ఖర్చు పెడుతున్నాం. ఒకవేళ మీకు మీ వంతుగా మీ సహాయ సహకారాలు మీరు అందించాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి. తప్పకుండా మీరు ప్రియ దేవుని బిడ్డలారా మీ సంతోషాన్ని, మీ సహాయ సహకారాలు మాకు అందించండి. మరి ఈ విధంగా మీ సపోర్ట్ మాకుంటే మేము ఇంకా అనేక ఛానళ్ళు ఈ సువార్త ప్రకటిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రేమపూర్వక మరి కానుకలు కానీ విరాళాలు కానీ ఆ యొక్క కార్యక్రమానికి చేయాలనుకుంటే మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెంబర్కి ఫోన్పే ఉంది, తప్పకుండా మీరు సహకరించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే మీరు ఏ చర్చికి వెళ్ళిపోతే మా ప్రార్థనా మందిరాల్లోనే మీరు మాకు ఫోన్ చేస్తే మా అడ్రస్ మీకు తెలియపరుస్తాం. మీరు మా బ్రాంచ్ సంఘాలు మీరు ఎక్కడికైనా అటెండ్ అవ్వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. మా మందిరాలకి మీరు రావచ్చని. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మీ గృహాలకు వచ్చి మీ ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేయమన్నా నేను నా ప్రార్థనా బృందం వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీకోసం ప్రార్థించడానికి నేను మా ప్రార్థనా బృందం ఎప్పుడు 24 గంటలు 24 hours మీకు అందుబాటులో మేము ఉంటాం. ఎందుకంటే చాలామంది అంటారు టీవీ నెంబర్లు ఇస్తారండి, కానీ మేము ఎంత ఫోన్ చేస్తున్నా ఆ నెంబర్లు పనిచేయవు. చాలామంది చెప్పే బాధ ఇదే. కానీ ఆ పాస్టర్ గారితో మాట్లాడాలని ఆశ ఉంటుంది, కానీ ఆ పాస్టర్ గారి నెంబర్ ఇవ్వరు. ప్రక్కన అసిస్టెంట్ వాళ్ళది ఇస్తారంట. లేదు, మీతో నేనే మాట్లాడతాను, స్వయంగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీరు నేను మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా సహకరిస్తారు కదా. మీ అందరి కొరకు నేను మా ప్రార్థన బృందం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.
ఆమేన్.